గత 19 రోజులుగా ఈ కలెక్టర్ కార్యాలయం ముందు కొనసాగిస్తున్నటువంటి ఈ రిలే నిరాదీక్షలకు భాగంగా ఈనాడు 19వ రోజు రెండు ప్రత్యేకమైన కార్యక్రమాలు. ఒకటి రిలే నిరాదీక్ష, రెండవది ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం. ఈ రెండు కార్యక్రమాలను నిర్వహించుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ దీక్షను గత 19 రోజులుగా సమర్థవంతంగా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా బాధ్యత తీసుకొని ఈ దీక్షను సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి ఈ జిల్లా ఎంఆర్పిఎస్ కన్వీనర్ బెజ్జంకి అనిల్ మాలే గారికి, అలాగే ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో నాతో పాటు గౌరవ అతిథిగా పాల్గొన్నటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సోదరుడు పూరి సతీష్ మాలే గారికి, అలాగే ఈరోజు ఈ 19 రోజులుగా ఈ దీక్ష ముందుకు నడవడానికి ఈ దీక్ష శిబిర నిర్వహణలో అతి కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి ఎంఎస్పీ నాయకులు అజయ్ గారికి, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ నవీన్ గారికి, అలాగే ఈ ఉద్యమానికి మొదటి నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ దీక్ష నిర్వహణలో ప్రముఖమైన పాత్ర వహిస్తూ ఈ దీక్షకు చేదోడు వాదోడుగా అండదండలుగా నిలబడుతున్నటువంటి మాదిగ ఉద్యోగుల సమైక్య నాయకులు అన్న రాములన్న గారికి, అట్లాగే రాజమల్లన్న గారికి, అలాగే అంజన్న, శంకరన్న, ఇంకా ఈ దీక్ష శిబిరంలో ఉన్న మా అక్క చెల్లి, అట్లాగే ఈ కరీంనగర్ పట్టణ మాదిగ పెద్దలకు, మాదిగ విద్యార్థులకు, మాదిగ యువకులకు, ప్రతి ఒక్కరికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని, అలాగే నరేంద్ర మోడీ సభలో మాదిగల మీద దాడి చేసినటువంటి బీజేపీ నాయకులు తక్షణమే మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలని ఈ రెండు డిమాండ్లతోని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరాహార దీక్ష చేపట్టాలి. అది జూలై 20 తేదీన మొదలుపెట్టి ఆగస్టు 12 వరకు ఈ దీక్షలు కొనసాగించాలని మందకృష్ణ మాదయ్య గారు పిలుపునివ్వడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. అన్ని జిల్లాలకు మందకృష్ణ మాదయ్య గారు పిలుపునిచ్చారు. అయితే ఈ తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో మొట్టమొదటి రిలే న్యాయదీక్ష శిబిరం మాత్రం కరీంనగర్ జిల్లాలోనే పడ్డది. అందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది మీ సంకల్పానికి, మీ ఐక్యతకు, అలాగే మాదిగ ఉద్యమ శక్తికి, ప్రదర్శనకు ఇది నిలువెత్తు సాక్ష్యంగా ఈ ఉద్యమం నిలబడ్డది. అట్లా 20వ తారీఖు మొదలైనటువంటి ఈ రిలే నిరాదీక్ష ఇప్పటికి 19వ రోజు చేరుకున్నది. ఇది ఇంకొక వారం రోజుల పాటు కొనసాగించి 12 వరకు కొనసాగించాలి. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు 12 వరకు ఉన్నాయి కాబట్టి దాని వరకు దీన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో 28 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రస్థానం కొనసాగుతున్న తర్వాత ఈ ఉద్యమాన్ని అంతర్గతంగా ప్రక్షాళన చేసుకోవాలి. ఈ 28 సంవత్సరాల కాలంలో ఎంఆర్పిఎస్ ఇచ్చిన ఉద్యమ చైతన్యంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని ఇవాళ యూనివర్సిటీలో పీజీలు, పిహెచ్డీలు చేసే స్థాయికి వచ్చారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఈసారి యువతరానికి, నవతరానికి అప్పచెప్పాలి. ఉద్యమ చివరి దశకు వచ్చే సందర్భంలో ఈ జాతిని గెలిపించే బాధ్యతను చదువుకుంటున్న మాదిగ విద్యార్థులకే ఇవ్వాలి. వాళ్ళ భుజాల మీద ఈ ఉద్యమాన్ని పెట్టాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాలయ్య గారు ఈ దేశంలో ఎవరు తీసుకోలేని ఒక సంచలన నిర్ణయం తీసుకొని మొట్టమొదటిసారి ఎంఆర్పిఎస్ ఉద్యమ పగ్గాలన్నీ యువతరం చేతికి అప్పగించడం జరిగింది. మన దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. మన రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలా కుల సంఘాలు ఉన్నాయి, చాలా ప్రజా సంఘాలు ఉన్నాయి. కానీ ఏ కుల సంఘం నాయకులైనా, ఏ రాజకీయ పార్టీ నాయకులైనా, ఎవరైనా సరే యువతరానికి నాయకత్వం అప్పగించడానికి జంగుతారు, భయపడతారు. నాయకత్వాన్ని ఇప్పటివరకు అందించిన చరిత్ర లేదు. కానీ మన రాష్ట్రంలో, మన తెలుగు నేల మీద మొట్టమొదటిసారి యువతరానికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పిన ఏకైక ఉద్యమం కేవలం మాదిగ దండోరా ఉద్యమం అనే విషయం కూడా మనం అందరం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా మాకు నాయకత్వం అప్పచెప్పిన వెంటనే మీరు ప్రజల్లోకి వెళ్ళాలి, మన ప్రజలను కలవాలి. 28 సంవత్సరాలుగా ఈ ఉద్యమం ఎవరి కోసం జరిగింది, ఎందుకోసం జరిగింది, ఈ ఉద్యమం ఎక్కడి దాకా వచ్చింది, ఈ ఉద్యమంలో ఎట్లా అడ్డంకులు ఎదురవుతున్నాయి, ఇప్పటి ద్వారా ఈ ఉద్యమం ద్వారా మాదిగ జాతిలో ఎట్లాంటి సామాజిక సంస్కరణ మనం తీసుకొచ్చాం, ఎట్లాంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం, మాదిగల్ని కేంద్రంగా చేసుకొని
సమాజంలో అన్ని కులాలకు మనం ఎట్లా మేలు చేస్తాం అనే విషయాలను మీరందరూ ప్రజల్లోకి చెప్పాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. చదువుకున్న విద్యార్థులుగా మీరు జాతికి బాధ్యత వహిస్తూ ప్రజల్లోకి వెళ్ళాలి. అందుకోసం మీరు పాదయాత్ర చేయాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రతో పాటు ప్రతి ఉమ్మడి జిల్లాలో, ప్రతి విడిపడ్డ జిల్లాలో అవసరం ఉన్న మేరకు ప్రతి నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయడం జరిగింది. మే 28వ తారీఖున మేడ్చల్లో మా పాదయాత్ర ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర జరిగినాయి. గడిచిన నెల రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 బృందాలు తెలంగాణ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసుకుంటూ మన ప్రజల దగ్గరికి వచ్చినాం. అట్లా మన ప్రజల దగ్గరికి వస్తూ ముందుకెళ్తున్న సమయంలోనే ఈ ఉద్యమాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లి దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చున్న సమయంలోనే బీజేపీ పార్టీ వాళ్ళు ప్రకటన చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను మేము హైదరాబాద్ లోనే జరపబోతున్నాం, హైదరాబాద్ లోనే బహిరంగ సభ పెడతబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేసింది. ఆ ప్రకటన చేసిన తర్వాత మందకృష్ణ మాదిగ గారు బాగా ఆలోచించి ఎస్టీ వర్గీకరణ సాధన కోసం మరి చాలా సార్లు ఢిల్లీకి వెళ్ళినాం. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్షలు చేసినాం, ఢిల్లీలో పోరాటం చేసినాం, ర్యాలీలు నిర్వహించినాం, ధర్నాలు చేసినాం, సభలు పెట్టుకున్నాం, సమావేశాలు పెట్టుకున్నాం, అన్ని పార్టీలు పిలిచాం, బీజేపీ వాళ్ళు కూడా పిలిచాం. అయినా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో స్పందన లేదు, హోంశాఖ మంత్రి అమిత్ షాలో స్పందన లేదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలో స్పందన లేదు, బీజేపీ అధిష్టానం, బీజేపీ అగ్రనాయకత్వం, కేంద్ర ప్రభుత్వ నాయకత్వం వహిస్తున్న ఎవరైనా సరే మన సమస్య మీద స్పందించలేదు. ఇన్నిసార్లు మన ఢిల్లీకి వెళ్ళినా అక్కడ మనం అనుకునే విధంగా బీజేపీ పార్టీలో స్పందన లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళే మనం ఉంటున్న హైదరాబాద్కి వస్తున్నారు. కాబట్టి మనం ఎన్నిసార్లు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినా వాళ్ళ దగ్గర స్పందన లేదు. కానీ ఇప్పుడు వాళ్ళే హైదరాబాద్కి వస్తున్నారు. కాబట్టి వాళ్ళు హైదరాబాద్కి వచ్చిన సమయంలోనే తాడో పేడో వాళ్ళతో తేల్చుకోవాలి. వర్గీకరణ మీద మన నిరసన వాళ్ళకి వ్యక్తం చేయాలి. ఇక్కడ మాదిగలో తెలంగాణ మాదిగ జాతిలో బలంగా ఈ వర్గీకరణ ఆకాంక్ష మూడు కట్టుకొని ఉన్నది. ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క అడుగు కూడా మన ముందు కదిలించే పరిస్థితి ఉండదనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం పోరాటం చేయాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా సడక్ బంద్ నిర్వహించాలని, అట్లాగే హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన చేపట్టాలని, ప్రధానమంత్రి పర్యటనలు అడ్డుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపునిచ్చిన తర్వాత ఈ పిలుపులన్నీ బలంగా జనంలోకి వెళ్ళినాయి. మన ప్రజలు బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. ధర్నాలు చేయడానికి, ప్రధానమంత్రిని అడ్డుకోవడానికి, సడక్ బంద్ కార్యక్రమాలు చేయడానికి, హైదరాబాద్ లో నిరసన వ్యక్తం చేయడానికి మనం సిద్ధమవుతున్న సమయంలో కేంద్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా, రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మోడీ ప్రభుత్వానికి సమాచారం అందింది. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు మీ ప్రభుత్వాన్ని అడ్డుకోబోతున్నారు, మీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అడ్డుకోబోతున్నారు, వాళ్ళు కనుక పోరాటం చేస్తే పరిస్థితి దారుణంగా ఉంటది. కాబట్టి మీరు దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్తే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కేంద్ర బలగాల పెట్టుకొని, రాష్ట్ర బలగాల పెట్టుకొని, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, అలాగే గ్రే హౌన్స్ వాళ్ళు, అలాగే మిలిటరీ వాళ్ళు, అలాగే సిఆర్పిఎఫ్ వాళ్ళు, అలాగే స్టేట్ పోలీసులు, సెంట్రల్ పోలీసులు, ఎస్పీజీలు సుమారు 8 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇవాళ నరేంద్ర మోడీ ఇక్కడ మీటింగ్ జరుపుకున్నట్టు మనకు అర్థమవుతున్నది. గత 8 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు వెళ్ళిండు. కానీ మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ భయపడకుంటూ అత్యంత భద్రతగా వచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. అది మాదిగల దెబ్బకే భయపడ్డ విషయం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన దెబ్బకు భయపడి 8 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ మోడీ భయపడుకుంటూ 2 రోజుల పాటు ఇక్కడ సమావేశాలు పెట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడ్డదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లా మోడీ ఎంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నా 30 తారీఖు నుండే ఎంఆర్పిఎస్ పేరుతో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 30 తారీఖు నుండే మోడీ కార్యక్రమం 2వ తారీఖు 3వ తారీఖు. ఒకవేళ పోలీసులు మనం అరెస్ట్ చేయాలనుకుంటే 1వ తారీఖు అరెస్ట్ చేయాలి, లేదా 30వ తారీఖు అరెస్ట్ చేయాలి. కానీ వాళ్ళు 30 తారీఖే వచ్చింది. 2వ తారీఖు కార్యక్రమం అనుకున్నప్పుడు 2వ తారీఖు లేదా 1వ తారీఖు అరెస్ట్ చేయాలి. కానీ ఆ కార్యక్రమానికంటే 3 రోజుల ముందే ఎంఆర్పిఎస్ నాయకులు, గతంలో ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళు లేదా గతంలో ఉద్యోగంలో పనిచేసి న్యూట్రల్ గా ఉంటున్న వాళ్ళు, ఎవరు చూడకుండా ఎవరు మాదిగా బిడ్డలైతే ఉద్యమకారున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ నిర్బంధం చేసింది. సుమారు 1000 మంది కార్యకర్తలు నిర్బంధం ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అరెస్ట్ కానీ పోలీస్ స్టేషన్ లేదు. అన్ని పోలీస్ స్టేషన్ లో మాదిగ బిడ్డలు అరెస్ట్ అయింది. మరి ఇంత మందిని అరెస్ట్ చేసి నరేంద్ర మోడీ సభ పెట్టుకున్నాడంటే మోడీ ఎంత పిరికివాడో, మాదిగ బిడ్డలు ఎంత సాహసవంతమైన పోరాటం చేసే బిడ్డలో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తుందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అయినా ఆయన ఎన్ని అరెస్టులు చేసినా, ఎంత నిర్బంధం పెట్టినా, ఎంత మంది పోలీస్ స్టేషన్ లో పెట్టినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జాతీయ రహదారుల మీద సడక్ బంద్ కార్యక్రమం
కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించినాం. సడక్ బంద్ కార్యక్రమాలు నిర్వహించి రోడ్ల మీద మన నిరసన వ్యక్తం చేసినాం. ఆ తర్వాత నరేంద్ర మోడీ సభ పెట్టుకుంటే ఇక రాష్ట్ర అధ్యక్షుడు నేను, రాష్ట్ర అధికార ప్రతినిధిగా పురి సతీష్ మాదిగా, అట్లాగే మరికొంతమంది ఉద్యమకారులు అందరం కలిసి మోడీ ఏ నో వాటర్ హోటల్ అయితే జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకుంటున్నాడు, ఆ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకున్న దగ్గర 4 అంచెల భద్రతా వ్యవస్థ కళ్ళు కప్పి మోడీ సభ పెట్టుకుంటున్నటువంటి HICC హోటల్ దగ్గర నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి భారీ ర్యాలీ తీసుకుని అక్కడికి వెళ్ళిన సందర్భం కూడా ఉన్నదనే విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. అది జాతీయ స్థాయి మీడియాలో అలాగే రాష్ట్ర స్థాయి మీడియాలో అది ప్రధాన వార్తగా అయిందన్న సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము అరెస్ట్ అయిన తర్వాత HICC నోవాటెల్ హోటల్ దగ్గర మేము అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు ఒక కంగు మొదలైంది. మేము 8 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడికి రావాలంటే ఇక్కడికి ఇప్పటి వరకు ఎవరు రాలేకపోయారు. ఇక్కడికి రావడానికంటే 3 కిలోమీటర్ల ముందే మేము ఆపుతాం. అయినా ఈ 3 కిలోమీటర్లు మీరు ఎట్లా ఛేదించుకుంటూ వచ్చిందో, మీరు ఏ రకంగా ఇటు దాకా వచ్చిందని చెప్పేసి పోలీసులు ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి మీకు దండం పెడతాం, ఈ HICC అనేది కనబడకుండా, నోవాటెల్ హోటల్ కనబడకుండా మీ వీడియో డిలీట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో కనుక కనబడితే, ఈ వీడియో కనుక మీడియాలోకి వెళ్తే పోలీస్ శాఖగా మా పరుగు పోతుంది. కాబట్టి మా గౌరవాన్ని కాపాడడం కోసమైనా ఈ వీడియో డిలీట్ చేయాలని చెప్పేసి వాళ్ళు బతిదాడితే ఇది మా పోరాట ఆత్మగౌరవ విజయం. మేము దీన్ని డిలీట్ చేయం, ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ప్రభు చేసినాం. ఇవాళ మోడీ హోటల్ దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేసి మోడీని అడ్డుకునే ప్రయత్నం చేసినాం. అట్లాగే పరేడ్ గ్రౌండ్ సభల్లో మన వాళ్ళు వెళ్లి కొంతమంది నిరసన వ్యక్తం చేసి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నినాదాలు చేస్తే బీజేపీ గుండాలు, బీజేపీ రౌడీలు కొంతమంది మన ఉద్యమకారుల మీద దాడులు చేసిండు, దౌర్జన్యం చేసిండు, పిరిగుద్దులు గుద్దిండ్లు. దాంట్లో కొంతమంది మన వాళ్ళకు గాయాలు కూడా అయినాయి. ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి, ప్రతి ఉద్యమంలో ఇలాంటి చెదురుమదురు సంఘటనలు చాలా జరిగినాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా సీమాంధ్రుల మనల మీద చాలా మంది మీద దాడులు దౌర్జన్యాలు చేసిండు. అట్లాగే ఇవాళ బీజేపీ పార్టీ నాయకులు మనోళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు చేయవచ్చు. కానీ సందర్భంగా మనోళ్ళ ఉద్యమ స్ఫూర్తి ఎంత గొప్ప ఉద్యమ స్ఫూర్తితో అర్థం చేసుకోవాలి. మనోళ్ళు ఎంత ధైర్యంతో సాహసవంతంతో పోరాటం చేసి అర్థం చేసుకోవాలి. 10 లక్షల మంది బీజేపీ కార్యకర్తలు ఒకవైపు నిలబడ్డారు, 20 మంది దండోర ఉద్యమకారులు ఒకవైపు నిలబడ్డారు. 10 లక్షల మంది ఫేస్ చేసి నరేంద్ర మోడీ ముందు మన నిరసన వ్యక్తం చేసిండ్రు. ఇట్లాంటి గొప్ప ఉద్యమ సంకల్పంతో మనం పోరాటం చేసుకుంటూ వచ్చినాం. ఆ పోరాటం జరిగిన తర్వాత బీజేపీ నాయకులు అంతర్మదనం మొదలైంది. మనం ఎంఆర్పీఎస్ నాయకుల మీద మనం దాడులు చేసినాం. ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళు అంతర్మదనం మొదలైంది. కానీ వాళ్ళలో రావాల్సింది పశ్చాత్తాపం. మన జాతికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. వాళ్ళకి చెప్పడమే కాకుండా వాళ్ళ పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి. మన ఆకాంక్ష మీద వాళ్ళు నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ పోరాటానికి మనం శ్రీకారం చుట్టుకోవడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఈ కరీంనగర్ కేంద్రం నుండి బీజేపీ పార్టీకి హెచ్చరిస్తున్నాం. ఈ కరీంనగర్ కేంద్రం నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హెచ్చరిస్తున్నాం. అయ్యా బండి సంజయ్ గారు, మీ బీజేపీ రౌడీజానికి, మీ బీజేపీ గుండాయిజానికి భయపడే జాతి మాదిగ జాతి కాదు. ఆ సత్యాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము తోలును ఒలిచి చెప్పులను తయారు చేసే వాళ్ళం. మేము తలుచుకుంటే మీ చర్మాన్ని ఒలిచి మా చెప్పులు కూడా కుట్టించుకుంటామనే విషయం కూడా నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. మీ రౌడీజం, మీ గుండాయిజం ఉత్తర భారతదేశంలో నడుస్తుంది తప్ప తెలంగాణలో ఎట్టి బస్సులో నడవదు. నీ రౌడీజాన్ని, నీ గుండాయిజాన్ని తెలంగాణలో మాదిగలు చూస్తూ ఊరుకోరు. మేము కన్నెర్ర చేస్తే, మా గుండెలు మండితే, మా ప్రళయం వస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఎక్కడ కూడా అడుగు పెట్టలేరనే విషయాన్ని ఈ కరీంనగర్ ద్వారా ఈ సందర్భంగా బండి సంజయ్కి హెచ్చరిస్తున్నాం. తక్షణమే మాదిగ బిడ్డలకు క్షమాపణ చెప్పాలి. ఒకవేళ నువ్వు క్షమాపణ చెప్పకపోతే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుండి నువ్వు ఎట్లా గెలుస్తావో మాదిగ బిడ్డలు తెలుసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా బండి సంజయ్ గారికి హెచ్చరిస్తున్నాం. తెలంగాణ నుండి కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు, నువ్వు కూడా తప్పకుండా క్షమాపణ చెప్పాలి. నీ బాధ్యత ఎక్కువ ఉన్నది. నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం విఫలమైన, అలాగే నరేంద్ర మోడీని ఒప్పించడం విఫలమైన, అమిత్ షాను ఒప్పించడం విఫలమైన, నడ్డాను ఒప్పించడం విఫలమైన, బండి సంజయ్ అట్లాగే కిషన్ రెడ్డి, అరవింద్ వీళ్ళందరూ కలిసి బీజేపీ నాయకులకు బానిసత్వం చేయడానికి, గులాంగిరి చేయడానికి వాళ్ళు ఏది చెప్తే అది తోకలు ఉడించుకుంటా పనిచేయడం కోసమే ఉన్నారు తప్ప ఇక్కడ ప్రజల ఆకాంక్షలను ఆ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడంలో ఇవాళ వాళ్ళు విఫలమయ్యారనే సత్యాన్ని కూడా ఈ సందర్భంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు సాధించుకునేంత వరకు బీజేపీ ప్రభుత్వం మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ వర్గీకరణ సాధించుకుంటేనే మాదిగ ఉపకులాల విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరి విజ్ఞప్తి చేస్తూ, ఎస్సీ వర్గీకరణ ద్వారా మాత్రమే మాదిగ జాతి బాగుపడడానికి అవకాశం ఉంటుంది తప్ప ఎస్సీ వర్గీకరణ కనుక జరగకపోతే మాదిగ జాతికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు ఉన్నాయనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన
కోసం విజ్ఞప్తి చేస్తున్నాను. 1950 నుండి 2000 సంవత్సరం వరకు మాలా మాదిలు కలిసి ఉద్యోగాలు పంచుకుంటే 72,000 ఉద్యోగాలు మాలలకు వస్తే 18,000 ఉద్యోగాలు మాత్రమే మాదిలకు వచ్చినాయి. కానీ 2000 నుండి 2004 వరకు మాలలకు మాదిలకు ఉద్యోగాలు వేరువేరుగా పంచితే 2004 నుండి 2004 వరకు 5 ఏళ్లలోనే 2000 సంవత్సరం నుండి 2004 వరకు 5 సంవత్సరాల్లోనే మన మాదిగ బిడ్డలకు 25,000 ఉద్యోగాలు వచ్చాయనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వర్గీకరణ లేనప్పుడు 50 ఏళ్లలో మనకు వచ్చిన ఉద్యోగాలు 18,000 ఉద్యోగాలు. కానీ ఎస్టీ వర్గీకరణ అమలు చేసిన 4 ఏళ్లలోనే 25,000 ఉద్యోగాలు వచ్చిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మాదిగ జాతి బాగుపడాలంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధ సాధించుకోవాలి. ఆ సాధించడం కోసం పార్లమెంట్ బిల్లు రావాలి. ఆ పార్లమెంట్ బిల్లు రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది మాదిగ బిడ్డల మందరం ఒకే బాటగా కృష్ణ మాదిగ నాయకత్వంలో ఐక్యమత్యంలో ఉండి ఈ పోరాటానికి ముందుకు నడిపించడం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను పేరు పైన విజ్ఞప్తి చేస్తూ ప్రస్తుతం ఇంకా పార్లమెంట్ సమావేశాలు ఇంకో 4-5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి మరో 4-5 రోజులు ఈ దీక్షల ద్వారా మనం ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం. మనతో కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని ఆహ్వానిద్దాం. మన ఉద్యమానికి సంఘీభావం ప్రకటించే ప్రతి రాజకీయ పార్టీని కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేద్దామని చెప్పేసి మరొకసారి మీరు విజ్ఞప్తి చేస్తూ ఎస్సీ వర్గీకరణ సాధించేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు. నవతరం యువతరం అట్లాగే ప్రతి ఒక్కరు సీనియర్ నాయకుల అనుభవం, పెద్దవాళ్ళ అనుభవం, నూతన నాయకుల ఉత్సాహం రెండింటిని మేళవించి ఈ ఉద్యమాన్ని తీరం చేద్దాం, ఈ ఉద్యమాన్ని గెలిపిద్దాం, ఈ ఉద్యమాన్ని విజయ తీరాల వైపు నడిపిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి పేరు పెరిన విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు దీక్షలో కూర్చుంటున్నటువంటి మాదిగ ఉద్యోగుల సమాఖ్య పెద్దలకు, ఈ కరీంనగర్ పట్టణ సంబంధించినటువంటి మాదిగ విద్యార్థులకు, యువకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ఎంఆర్పీ రాష్ట్ర కమిటీ తరఫున మన గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక చివరిగా ఈ రోజు ఆగస్టు 7వ తారీఖు ఈ ఆగస్టు 7వ తారీఖు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవంగా ప్రకటించారు. ఎందుకు ఆరోగ్యశ్రీ దినోత్సవంగా ప్రకటించినట్టే గుండె జబ్బుల చిన్నారుల కోసం జరిగిన ఉద్యమం ఆగస్టు 7, 2004వ తారీఖున ప్రారంభమైంది. మీ అందరి ఫ్లెక్సీలో చూసి ఫ్లెక్సీలో మన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాయి. గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు అట్లాగే ఎంఆర్పిఎస్ ఉద్యమ శ్రేణులు ఆరోగ్యశ్రీ అనేది ఎంఆర్పిఎస్ వల్ల వచ్చిందనంటే ఎవరు నమ్ముతున్న సందర్భాలు నిజంగా ఎంఆర్పిఎస్ వల్ల వచ్చిందా చాలా మంది డౌట్. ఇక్కడ పేపర్లు సాక్ష్యంగా ఉన్నాయి, మనం కాదు మాట్లాడుతుంది, పేపర్లే సాక్ష్యంగా ఉన్నాయి. అట్లాగే అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి కూడా ప్రకటన చేసింది. ఆగస్టు 7వ తారీఖున డేటాతో సహా ఉంది. ఆగస్టు 7వ తారీఖున గుండె జబ్బుల నిరుపేద పాలన రాష్ట్ర సదస్సు హైదరాబాద్ లో జరిగింది. అసలు దానికంటే ముందు ఏం జరిగిందంటే మందకృష్ణ మాదిగ గారు ఖమ్మంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక నసీం అనే ముస్లిం సంబంధించిన అమ్మాయి యొక్క సమస్యను వాళ్ళ పేరెంట్స్ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు దృష్టి తీసుకొచ్చినప్పుడు ఆ చిన్నారికి అయ్యే ఖర్చు 2 లక్షల రూపాయలు అయితే ఆ 2 లక్షల రూపాయలు రాజశేఖర రెడ్డి అడుగుదామని కృష్ణ మాదిగ గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన 25,000 ఇస్తా లేదా 50,000 ఇస్తా తప్ప అంతకంటే ఎక్కువే అన్నప్పుడు ఆ నుండి బయటకు వచ్చిన మందకృష్ణ మాదిగ గారు ఒక పాపకు 2 లక్షల రూపాయలు అవసరమైతే ప్రభుత్వమే 1,50,000 ఇస్తా అంటున్నది. మరి మిగతా 1,50,000 వీళ్ళ దగ్గర లేదు కాబట్టి మరి ఆపరేషన్ చేసుకున్న స్తోమత లేదు. ఆపరేషన్ చేయకపోతే ఆమె చనిపోయే ప్రమాదం ఉంటది. మరి ఇట్లాంటి చిన్నాలు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో ఒక్కసారి తెలుసుకుందామని 2 నెలలు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు కార్యక్రమం ఇచ్చిండు. ఈ రాష్ట్రంలో ఏ గ్రామాల్లో గుండె జబ్బుల చిన్నారు ఉన్నారో మీరు లెక్కలు తీసుకురండి, వాళ్ళ వివరాలు సేకరించండి, వాళ్ళని సమీకరించాలని చెప్పేసి కృష్ణ మాదిగ గారు చెప్తే ఆనాడు 2004లో సుమారు 2 లక్షల మంది చిన్నారులకు గుండె గ్రంథాలు పడి సమస్యను బాధపడుతున్నారు. అట్లా చిన్నారులందరినీ ఆగస్టు 7వ తారీఖున హైదరాబాద్ తీసుకెళ్లి ఆడ హైదరాబాద్ లో సభ పెట్టిండు. ఆ సభ జరుగుతున్నప్పుడే శోభన్ అనే ఒక విద్యార్థి చనిపోయిండు, ఒక బాలుడు చనిపోయిండు. ఆ బాలుడి శవాన్ని తన రెక్కల మీద మోసుకొని వచ్చి హైదరాబాద్ ట్యాంక్ బండి మీద కూర్చొని ఇక్కడికి వచ్చిన పేద పిల్లలందరికీ ప్రభుత్వం ఉచితంగా వైద్యం చేయించాలి. ఆ ఉచిత వైద్యం ప్రభుత్వ హాస్పిటల్లో కాదు, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో చేయించాలి. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో మిషన్లు సరిగా లేవు, యంత్రాంగం సరిగా లేదు, అట్లాగే అక్కడ వైద్య సిబ్బంది కొరత ఎక్కువ ఉంది. కాబట్టి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వమే ఉచితంగా వైద్యం చేయించాలని ట్యాంక్ బండ్ మీద మందకృష్ణ మాదిగ గారు కూర్చున్నారు. ట్యాంక్ బండ్ మీద మందకృష్ణ మాదిగ గారు కూర్చుంటే రాజశేఖర రెడ్డి కృష్ణ మాదిగ గారు బెదిరించిండు, నువ్వు చిన్న పిల్లల్ని తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నావా, చిన్న పిల్లలతో నీ రాజకీయం ఏంది, జాగ్రత్త, నువ్వు ఇక్కడ లేచిపోవాలని చెప్పేసి కృష్ణ మాదిగ బెదిరించిండు. బెదిరించిన కృష్ణ మాదిగ గారు లేచిపోకపోతే అనుమతి లేకుండా ధర్నా చేస్తున్నాడని మందకృష్ణ మాదిగ గారు కేసు పెట్టిండు. రాజశేఖర రెడ్డి కేసు పెట్టి అరెస్ట్ చేయించిండు. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ద్వారా బయటకు వచ్చిన మందకృష్ణ మాదిగ గారు మళ్ళీ బంజారాయిస్ లో కేర్ హాస్పిటల్కి వెళ్ళి ఉద్యమం చేసుకుంటూ వచ్చిండు. 7వ తారీఖు పోరాటం మొదలైంది. 8వ తారీఖు మందకృష్ణ మాదిగ గారు అరెస్ట్ అయ్యిండు. 9వ తారీఖు బయటకు వచ్చిండు. 10వ తారీఖు ఉద్యమం జరిగింది. 10వ తారీఖు ఉద్యమం జరిగిన ఫలితంగానే అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దిగివచ్చి వీళ్ళ విషయాలు మొత్తం క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది
ఎంతమంది చిన్నారులకైతే గుండెకు రంధ్రాలు పడ్డాయో వాళ్ళందరికీ మేమే ఉచిత ఆపరేషన్ చేస్తామని రాజశేఖర రెడ్డి ప్రకటన చేసిన విషయం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. ఇది 10వ తారీఖు జరిగిన సంఘటన. ఆ 10వ తారీఖు సంఘటన జరిగిన తర్వాత ఆ తెల్లారి ఇక్కడ ఉన్నది అనుకుంటారు 11వ తారీఖు ఆగస్టు 11వ తారీఖు ఏమని స్టేట్మెంట్ ఇచ్చిండు రాజశేఖర రెడ్డి? పేదలకు ఆరోగ్య బీమా తీసుకొస్తామని రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చిండు. ఆగస్టు 11వ తారీఖు మన పోరాటం 7వ తారీఖు మొదలైంది. ఆగస్టు 7వ తారీఖు 8వ తారీఖు మన పోరాటం కొనసాగింది. 9వ తారీఖు మన పోరాటం కొనసాగింది. 10వ తారీఖు పోరాటం కొనసాగింది. 11వ తారీఖు రాజశేఖర రెడ్డి ప్రకటించింది పేదలకు ఆరోగ్య బీమా. ఆరోగ్య బీమాలో బీమా పక్కపోయి ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది. అదే రాజీవ్ ఆరోగ్యశ్రీగా మారిందన్న విషయం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. ఈ విషయం మనం చెప్తున్న విషయం కాదు. ఈ విషయం మనం చెప్తున్న విషయం కాదు. రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి తీవ్రంగా విమర్శిస్తున్నాడు. ఆరోగ్యశ్రీ పథకం అనేది అవినీతి పథకం. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు డబ్బులు దోచిపెట్టడానికి తీసుకొచ్చిన పథకం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విమర్శ చేసినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి లేచి కౌంటర్ గా సమాధానం చెప్పిండు. అయ్యా చంద్రబాబు నాయుడు, ఈ పథకం తీసుకొచ్చింది నేను కాదు. నేను డాక్టర్ కావడం వల్ల నాకు ఈ ఆలోచన రాలేదు, లేదా నేను సుదీర్ఘకాల రాజకీయంగా ఉండడం వల్ల నాకు ఈ ఆలోచన రాలేదు. ఆరోగ్యశ్రీ పథకం రావడానికి ప్రధాన కారణం మందకృష్ణ మాదిగా పోరాటం చేసిన ఆరోగ్యశ్రీ తీసుకొస్తానని చెప్పేసి రాజశేఖర రెడ్డి ప్రకటన చేసిన విషయం కూడా మీ సందర్భంగా మీరు అర్థం చేసుకోవాల్సిన కోరుతూ, రాజశేఖర రెడ్డి మరి ఏం మాట్లాడిండో ఒక్కసారి ఈ సందర్భంగా ఒక్క నిమిషం మనం అందరం తిందామని చెప్పుకోండి. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికంటే ముందు మరో సమస్య వచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లోనే చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు మందకృష్ణ మాదిగ. ఆయనకు కూడా 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపు చేశాడు. ఆయన ఆ విధమైన ఊరేగింపు తీసుకొని 12 సంవత్సరాల నుంచి, అంటే మేము అధికారంలో వచ్చిన 1వ సంవత్సరంలో 12 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఊరేగింపు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అరసనతో ఒకరు ఇద్దరు చచ్చిపోయారు కూడా పిల్లలు. గుండె ఆపరేషన్లకు డబ్బులు లేక ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితి ఉంటే వారి పరిస్థితులు అర్థం చేసుకోగలిగిన శక్తి మాకుంది, ఆ కంపాషన్ మాకుంది. వెంటనే ఏర్పాటు చేశాము. రాజశేఖర రెడ్డి స్వయంగా ఈ పోరాటానికి, ఈ పథకానికి స్ఫూర్తి మందకృష్ణ మాదిగా గుండె జబ్బుల చిన్నారం తీసుకొని ఊరేగింపు చేయడం వల్ల ఆ ఆలోచనకి వెళ్ళి నేను తీసుకొచ్చి పెట్టిన పథకమే ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎవరు తీసుకొచ్చినట్టు? రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిందా, మందకృష్ణ మాదిగ తీసుకొచ్చిందా? మన పోరాటం వల్ల వచ్చిందా, రాజశేఖర రెడ్డి వల్ల వచ్చిందా? మన పోరాటం వల్లనే వచ్చింది. కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం మీద సర్వ హక్కులు మనయే, ఆ పథకం తీసుకొచ్చింది మనమే అనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ పథకం కింద ఎవరెవరు అర్హులుగా మారిళ్ళు? మాదిగోళ్ళే అర్హులుగా మారిల్లా? మారలే. ఈ పథకం కింద మొట్టమొదటిసారి 2 లక్షల మంది చిన్నారులకు ప్రభుత్వం ఉచిత ఆపరేషన్ చేసింది. వాళ్ళంతా మాదిగోళ్ళ కాదు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం ఉన్నది. 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 10 కోట్ల మంది ప్రజలు ఈ ఆరోగ్యశ్రీ కార్డు కలిగి ఉన్నారు. అంటే ఎంఆర్పిఎస్ ఒక కుల సంఘమే కుల సంఘానికి పరిమితం కాకుండా పోరాటం చేయడం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది ఇళ్లలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇవాళ మన పోరాట ఫలితం ఇవాళ 10 కోట్ల కుటుంబాల మధ్య ఉన్నదనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలో ఎక్కడా లేని పథకం, దేశంలో ఎక్కడా లేని పథకం. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం పెట్టిందని చెప్పి ప్రకటన చేసిండ్రు. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతుంది కాబట్టి దాన్ని స్ఫూర్తి తీసుకునే మేము ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెడుతున్నామని నరేంద్ర మోడీ ప్రకటన చేసిండు. కాబట్టి ఇవాళ ఆయుష్మాన్ పథకం రావడానికి, ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం రావడానికి ప్రధాన కారణం ఎంఆర్పిఎస్ నడిపిన
పోరాటమే ప్రధాన కారణం అనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ పోరాటం వల్ల ఒక్క మాదిలకే కాదు అన్ని కులాల్లో ఉన్న పేదలకు దీని ద్వారా లబ్ధి చేకూరుతుందనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ చివరిగా ఒక విషయం చెప్పిన ప్రసంగాన్ని ముగిస్తున్నాం. ఈ రాష్ట్రంలో సుమారు 3,000 కులాలు ఉన్నాయి. ప్రతి కులానికి ఒక కుల సంఘం ఉంది. మన దేశంలో 6,000 కులాలు ఉన్నాయి. ప్రతి కులానికి ఒక కుల సంఘం ఉంది. మరి ఏ కుల సంఘం అయినా సరే వాళ్ళ కులం కోసం ఆలోచిస్తున్నారు. మా కులం బాగుండాలి, మా కులమే ముందుకెళ్ళాలి, మా కులమే బాగుపడాలని చెప్పేసి ప్రతి కుల సంఘం వాళ్ళ కుల సంఘమే ఆలోచిస్తున్నది. కానీ ఈ దేశంలో ప్రతి పేదవాడి కోసం కులం మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క కోసం ఆలోచించే ఏకైక కుల సంఘం ఒక మార్గదండోర ఉద్యమం అనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాను. అందువల్లనే ఆరోగ్యశ్రీ ద్వారా 10 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూర్చినాం. వికలాంగుల పెన్షన్ సాధించినాం. వేలాది మంది లక్షలాది మంది వికలాంగులకు న్యాయం చేసినాం. వృద్ధుల వితంతుల పెన్షన్ సాధించినాం. లక్షలాది మంది వాళ్ళకి న్యాయం చేసినాం కులంతో మతంతో సంబంధం లేకుండా. అలాగే రేషన్ షాప్ ద్వారా బియ్యం కోటా పెంచినాం. కులంతో మతంతో సంబంధం లేకుండా అందరికీ న్యాయం చేసుకుంటూ వచ్చినాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కాపాడినాం. 35 గిరిజన తెగలకు 59 ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేసినాం. 36 భాషా కోర్టులు తీసుకొచ్చినాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ న్యాయం చేసుకుంటూ వచ్చినాం. భారతదేశంలో ఒక కుల సంఘం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఈ దేశంలో ఎక్కడైనా పాటుపడుతున్నారంటే, ఏదైనా ఒక కుల సంఘం అందరి కోసం ఆలోచిస్తున్నదంటే అది కేవలం అందరికి సమాన నాయకత్వంలో పనిచేసే దండోరా ఉద్యమం మాత్రమే ఆలోచిస్తున్నది. ఇట్లాంటి గొప్ప ఉద్యమం చూసి మాదిగ బిడ్డలం అందరం గర్వపడాల్సిన సమయం, మాదిగ బిడ్డలందరూ తలెత్తుకోవాల్సిన సమయం. ఇట్లాంటి గొప్ప ఉద్యమంలో ఇట్లాంటి గొప్ప నాయకుడు నాయకత్వంలో పనిచేసినందుకు మనం అందరం గర్వపడదాం. ఇంకా సమాజం కోసం మరింత సేవ చేద్దాం. ఆ సమాజ సేవలో మన జాతి విముక్తి ఉన్నది, మన జాతి విముక్తిలో సమాజ సేవ ఉన్నది. ఈ రెండింటిని మేళవించుకొని పోరాటాన్ని ముందు తీసుకెళ్దామని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ దీక్షా శిబిరాన్ని కొనసాగిద్దాం. మన జాతి చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ సాధించుకుందాం. అట్లాగే మన దోస్తులున్నా, మన మిత్రులున్నా, మన ఇంటి పక్కల వాళ్ళున్నా, ఎవరున్నా ఆరోగ్యశ్రీ పథకం మేము ఎంఆర్పీఎస్ ద్వారా సాధించిన మన సత్యాన్ని అందరికీ ప్రచారం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు దీక్షలో కూర్చున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై